ఇరాన్ విషయంలో ఎంతకాలానికి సరైన మాట మాట్లాడాడు ట్రంప్. నేను అనేక సార్లు ప్రస్తావిస్తున్నా. మనం ఇరాన్ని బాధితురాలుగా చూస్తున్నాం, కానీ ఇరాన్ బాధ పెట్టింది. ఇరాన్ బాధితురాలు ఇజ్రాయెల్ తప్ప ఇజ్రాయెల్ బాధితురాలు ఇరాన్ కాదు. ఇజ్రాయెల్ ఇరాన్ మీదకి ఎప్పుడు గొడవకి వెళ్ళాలి, కానీ ఇరాన్ మాత్రం ఏదైతే యూదు జాతి అంతం అన్నది పంతం పట్టి యెమెన్, లెబనాన్, పాలస్తీనా, ఇరాక్కులలో హెజ్బుల్లా, హమాస్, హౌతీ, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ లాంటి 5 తీవ్రవాద సంస్థను పెంచి వాళ్ళందరూ నిరంతరం ఇజ్రాయెల్ మీద దాడులు చేసి యూదు జాతి అంతం అన్నటువంటి పంతం పట్టడం వల్ల అది తిరగబడి కొడుతోంది. హమాస్ని చావచెతక బాధింది, హెజ్బుల్లాని చావచెతక బాధింది, హౌతీలను చావచెతక బాధింది, ఇరాక్లోకి వెళ్ళి దాడులు చేస్తుంది, సిరియాలోకి వెళ్ళి దాడులు చేస్తుంది. అంటే ఇన్ని దేశాలతో యుద్ధం చేయాల్సి వస్తుంది ఇజ్రాయెల్ తనను తాను కాపాడుకోవడానికి. ఈ విషయాన్ని పక్కన పెట్టేసి ఇరాన్ ఏదో బాధితురాలుగా ప్రపంచానికి ప్రొజెక్ట్ చేసుకొస్తున్నాయి మిగతా దేశాలు. అమెరికా కూడా అట్లాగే చేసుకొచ్చింది. ఇప్పుడు ట్రంప్కి బుద్ధే పుట్టిందో లేకపోతే కనుక ఇరాన్ పట్టించుకోవట్లేదు కాబట్టి తను చులకం చేస్తుంది కాబట్టి కేత అయిపోయాడు కాబట్టి మాట్లాడుతున్నాడు. కానీ లెబనాను, సిరియా, యెమెన్, గాజాల్లో జరిగే ప్రతి చావుకి మీరే బాధ్యత వహించాలి, అక్కడున్న ప్రజల ప్రాణాలు తీసి చివరికి ఉగ్రవాదుల చేతికి అప్పచెప్పింది మీరే అంటూ మాట్లాడుతున్నాడు ఇప్పుడు.